భారత వాతావరణ శాఖ ఏర్పడి 150 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంతో పాటు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మొక్కలు నాటినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి నాగరత్న తెలిపారు. యంగ్ ఇండియన్ సంస్థ సహకారంతో వాతావరణ శాఖ అధికారులు వాతావరణ శాఖ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ నెల 12న సంజీవయ్య పార్క్ నుండి జరిగే రన్ ఫర్ వెదర్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జనవరి 14న ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగే వాతావరణ శాఖ కార్యక్రమాలకు ప్రధాని మోడీ హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మనం వాతావరణ కేంద్రం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ మనము ఈ సంవత్సరం అంతటా కూడా 15వ తారీఖు జనవరి 24 నుంచి 15 జనవరి 25 వరకు కూడా ఈ 150 సంవత్సరాల సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటున్నాము ఐఎండికి. అయితే ఈ సంవత్సరంలో వివిధ రకాలైనటువంటి ఈ టాక్స్, కార్యక్రమాలు, స్కూల్ ప్రోగ్రామ్స్, కాలేజ్ ప్రోగ్రామ్స్, టీఓటీస్ అంటే ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్, ఇట్లాంటివి చాలా వివిధ రకాలైనటువంటి సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే ఇలా చూసుకుంటే గత 2 నెలల నుంచి కూడా ఇక్కడ యోగా క్యాంప్స్ అని, అట్లాగే బ్లడ్ డొనేషన్స్, మెడికల్ క్యాంప్, అట్లాగే చూసుకుంటే కనుక స్కూల్ పిల్లలకి వివిధమైనటువంటి కాంపిటీషన్స్ అంటే స్పోర్ట్స్, అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరగటం చూసాము ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి. అట్లాగే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు, ట్రీ ప్లాంటేషన్ అనేది కూడా జరిగింది. సో మనకి 12వ తారీఖు జనవరిలో కూడా రన్ ఫర్ వెదర్ అనే కార్యక్రమము సంజీవయ్య పార్కులో కూడా జరగబోతుంది. సో వీటన్నిటికీ కూడా వివిధ ఏజ్ గ్రూప్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు. అట్లాగే రన్ ఫర్ వెదర్ ప్రోగ్రామ్కి కూడా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొవచ్చు. సో చూసుకున్నట్టంటే ఈ కార్యక్రమాల వల్ల ఆడపిల్లల స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా వెళ్ళడం జరిగింది, అలాగే బాయ్స్ హై స్కూల్స్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ మెటీరియాలజీ ఏదైతే ఉందో వెదర్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్స్ కూడా వివిధ స్కూల్స్లోని అంటే ఆల్ డైరెక్షన్స్ ఆఫ్ హైదరాబాద్ కూడా వెళ్ళి స్కూల్స్లోని అట్లీస్ట్ ఒక 10,000 పిల్లల్ని కూడా కవర్ చేయటం జరిగింది. సో తెలుగులోని అట్లాగే ఇంగ్లీష్లోని ఈ మెటీరియాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, మెటీరియాలజీలో ఉన్నటువంటి ఫోర్కాస్టింగ్ విధానాల గురించి, అట్లాగే ఇవి ఫ్యూచర్లో ఏమిటుంటాయి ఇవన్నీ కూడా మోడల్స్ గురించి, ఈ 3D పిక్చర్స్ గురించి, రాడార్ గురించి, శాటిలైట్ గురించి, ఈ టూల్స్ అన్నిటి కూడా పిల్లలకి అనేటివి చెప్పడం జరిగింది. అంతేకాకుండా టీచర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము 14, 15వ తారీఖున ఈ కార్యక్రమాలు ఈ భారత విజ్ఞాన కేంద్రం ఏదైతే ఉందో వాతావరణ కేంద్రం అక్కడ జరగబోతున్నాయి. టీచర్స్ కూడా సన్మానం అనేది జరగబోతుంది. అట్లాగే ఢిల్లీలో కూడా భారత్ మండపంలోని 14వ తారీఖున 15వ తారీఖున ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ అవి కూడా జరగబోతున్నాయి. Members of Young Indians, I am Chair Ashwin Agarwal, my co-chair Poonam Agarwal and Ashmi. We are thankful to IMD department for giving this opportunity to collaborate with them. We are a vertical of CII and we are a bunch of 415 members in Hyderabad. We are trying our best and will make sure that maximum participation from our association will happen, and we'll make sure that our Yuva, the next generation who's going to be the leadership of future, is going to participate in this run and make sure the numbers come and make this run a huge success.